యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. నూతన సంవత్సరం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయానికి వచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 3 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటల సమయం పడుతోంది. ఆర్జిత సేవలు, నిత్య పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకుంటున్నారు భక్తులు. రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నిత్య కళ్యాణం, లడ్డూ ప్రసాదం కౌంటర్లు, కొండ కింద కళ్యాణ కట్ట, పుష్కరిణి, వాహనాల పార్కింగ్ దగ్గర భక్తుల సందడి నెలకొంది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆయన వెంట ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఉన్నారు. ఆలయ సంప్రదాయ ప్రకారం మంత్రికి ఆలయ అర్చకులు, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కు వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం మంత్రి పొన్నంకు స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదం అందజేశారు ఆలయ అధికారులు. Yeah.